రాజు అయితే పేపర్ చదువుతూ అమ్మేటి నానమ్మ కనిపించడం లేదు అని అంటూ ఉంటాడు. ఆ మాటలకి మీ అమ్మ కోవిలికి వెళ్ళింది అని చెప్పి రుద్రాణి అంటూ ఉంటుంది. ఆ మాటలకి రాజు అయితే అలా షాక్ అయి చూస్తూ ఉంటాడు. కోవిలికి ఎందుకు వెళ్ళింది తెలుసా, మీ భార్యని కలవడానికి వెళ్ళింది అనేది అంటూ ఉంటుంది రుద్రాణి. ఆ మాటలకి రాజు షాక్ అయి అలా చూస్తూ ఉండిపోతాడు. ఏంటి మా అమ్మ కావ్యాన్ని కలవడానికి వెళ్ళిందా అనేది అనుకుంటూ ఉంటాడు. ఇక అపర్ణ అయితే కావ్యాన్ని కలిసి మాట్లాడుతూ ఉంటుంది. ఆఖరికి ఆ అనామిక గెలిచింది. ఆ అనామిక మన ఇంటి మీద పగ తీర్చుకోవాలనుకుంటుంది. అలానే తీర్చుకుంటుంది. రాజు దగ్గర నేను దోషిలా నిల్చోబెట్టింది. ఇంకేం చెయ్యాలి, ఏం చెయ్యాలో అర్థం అవ్వడం లేదు అత్తయ్య. నాకు అసలు అందులో నా తప్పు లేదని చెప్పి మా ఆయనకి ఎంత చెప్పాలనుకున్నా నేను చెప్పలేకపోతున్నాను. ఆఖరికి మా అమ్మాయి కూడా నన్ను నమ్మట్లేదు. ఆఖరికి అలాంటి పరిస్థితికి తీసుకొచ్చింది. నేను మా ఆయన్ని ఎలా, మీ బాబుని ఎలా నమ్మించాలి, ఏం చేయాలి అస్సలేం తోచటం లేదు అనేది అంటూ ఉంటుంది కావ్య. ఆ మాటలకి అపర్ణ అయితే ఏం చెప్పక్కర్లేదు, నువ్వేం చేయక్కర్లేదు, బుద్ధిగా మా ఇంటికి వచ్చి తనతో కాపురం చేస్తే చాలు, ఆడే చక్కగా మారుతాడు, నువ్వు అంతకు మించి ఇంకేం చేయక్కర్లేదా అని చెప్పి అపర్ణ అయితే చాలా గట్టిగా అంటూ ఉంటుంది. ఆ మాటలకి కావ్య అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది. ఏం మాట్లాడాలో తెలియక అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఇక రాజు అయితే అపర్ణ కావ్యని కలవడానికి వెళ్ళిందని చెప్పి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇక అపర్ణ ఆడిన మాటలకి కావ్య ఏం సమాధానం చెప్పాలో తెలియక అపర్ణ కాసి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. అపర్ణ అయితే కావ్య ఏం చెప్తుందా అని చూస్తూ ఉంటుంది.